నిన్న హైదరాబాద్లో జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది హేయమైన చర్య. ప్రజలకు ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే పాలకులకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. వాళ్ళ కుటుంబ సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి తప్ప బజార్లో పడ్డదాన్ని ఒక పత్రికా జర్నలిస్ట్గా, ఒక వీడియో జర్నలిస్ట్గా వాళ్ళ విధి నిర్వహణ కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళని కొట్టబడడం అనేది ఏమైనా చర్య. అందులోనూ అయ్యప్ప మాలలో ఉండి ఎంతో నిష్టగా ఉండి ఒక అయ్యప్ప మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే జర్నలిస్టులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం విధిగా రక్షణ కల్పించాలి. అలాంటి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసేసి ఇంకొకసారి జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒక మాలాధారణ భక్తుడు అనేది కూడా చూడకుండా అతను ఒక రకంగా మోహన్ బాబు అనే వ్యక్తి కుహానవాది, అతనికి హిందువులు అంటే నచ్చదు. వాస్తవానికి చాలా సందర్భంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చూసాము, ఓ రిపోర్టర్గా మేము కూడా చూసాము. తను ఒక షిరిడి సాయిబాబా భక్తునిగా కూడా అతను చాలా సందర్భంగా హిందువుల మీద అతను తన కొడుకు తీసిన సినిమాల్లో కూడా బ్రాహ్మణులను హిందువులను కూడా కించపడుతూ తీసిన సన్నివేశాల్లో ధర్నాలు రస్తరోకలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకొకసారి ఇలాంటి చర్యలకి ఇలాగా పాల్పడితే మోహన్ బాబు ఇంటిని జర్నలిస్టులు అందరూ కలిసి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.